అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర 18వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీగురుని లీలలు ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు: నాయన, అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీలల వలన లోకానికి వెల్లడైంది. ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోకప్రసిద్ధుడై అచ్చటి నుండి వరుణాసంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలోనున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణా పంచనదీ సంగమానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు నివసించారు. అక్కడ శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను మహాపవిత్రమైన 5 నదులు ఒకటై కృష్ణానదిలో కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది. అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అక్కడి నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు నివసిస్తూ ఉన్నారు. అచ్చటి అమరేశ్వరలింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణి నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది. అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము, ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము, కామ్యతీర్థము, వరద తీర్థము ఉన్నాయి. సంగమంలో శక్తి తీర్థము,